ఎంతో మంది నిరుపేదలను ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ఘనత ఈ గృహానికి ఉంది. ఉత్తరప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన బి సత్యనారాయణ రెడ్డి ఇక్కడ చదువుకున్నవారే. మాజీ కేంద్ర మంత్రి శంకరానంద్ కూడా ఈ లోగిలులోనే జ్ఞాన సాధన చేశారు. ఇంకా ఎంతో మంది ఐబీఎం, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇక ఎంసెట్, ఐఐటి, ట్రిపుల్ లాంటి ఎంట్రన్స్ పరీక్షల్లో ర్యాంకులు సాధించడం ఈ చదువుల గృహంలో విద్యార్థులకు కొత్త కాదు. ఈయన పేరు రామిరెడ్డి. అనాథ విద్యార్థి గృహంలోనే చదువుకున్నారు. యానిమల్ హస్బెండరీ శాఖ డైరెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. తనకు జీవితాన్నిచ్చిన ఈ గృహానికి ప్రతివారం వస్తారు. అప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవు. ఒక ఉండడానికి సౌకర్యము, భోజనానికి సౌకర్యము, అది చెప్పరాదండి. అది చాలా అద్భుతమైన స్థలం. అది ఎవరికైనా ఇది పవిత్రమైన స్థలము. ఒక ఆదర్శంగా జీవితం గడిపేది అక్కడ. అది చాలా బాగున్నది. ఈ కొలువులో చేరడానికి 10th లేదా ఇంటర్ క్వాలిఫికేషన్. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించిన వారే ఉండాలి. ఆ పై చదువులు చదవడానికి స్తోమత లేని వారికే ఇక్కడ అవకాశం. దీనికోసం ప్రతి సంవత్సరం వేసవిలో ఎంట్రన్స్ నిర్వహిస్తారు. పత్రికల్లో ప్రకటన కూడా ఇస్తారు. అడ్మిషన్ విషయంలో అన్ని వైపుల నుంచి క్షుణ్ణంగా పరిశీలించడానికి స్క్రీనింగ్ కమిటీ ఉంది. అనాథ విద్యార్థి గృహంలో చదువుకునే వాళ్లు అనాథలు, నిరుపేదలు కావచ్చు, కానీ వారికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ సంస్థలు వీరికి ఉచితంగా సీట్లు కేటాయిస్తాయి. ర్యాంకు సాధించి కాలేజీకి పేరు తీసుకొస్తారని అంత నమ్మకం. డే టు డే దీన్ని ఎవరు నడిపిస్తున్నారు అంటే హైదరాబాద్ లో వివిధ ఆఫీసుల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా. సో దాదాపు 1800 నుంచి 2000 వరకు ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చే జీతం నుంచి 5 రూపాయల నుండి 500 వరకు ప్రతి మంత్ రెగ్యులర్ గా పే చేస్తున్నారు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి ఆ సోర్స్ నుండి మనం భోజన వసతి, లాడ్జింగ్ తో పాటు స్కూల్ కి సంబంధించిన అంటే స్టడీకి సంబంధించిన ఎక్స్పెండిచర్ అంటే బుక్స్, టెక్స్ట్ బుక్స్, డ్రెస్సెస్ ప్లస్ ఇతర ఫీజులు, బస్ పాస్ ఇవన్నీ కూడా మనం రన్ చేయగలుగుతున్నాం సార్. పర్మనెంట్ గా ఒక షెల్టర్ లేకపోవడం అనేది, ఒక బిల్డింగ్ అనేది లేకపోవడం అనేది మమ్మల్ని బాధిస్తున్న సమస్య చాలా రోజుల నుండి. అది కొద్ది రోజుల్లో తీరబోతుందనే ఆశ. 90 ఏళ్ల క్రితం ముఖేత్కర్ మొదలుపెట్టిన ఈ సమున్నత లక్ష్యం నేటికి కొనసాగడం వెనుక ఎంతో మంది సహృదయత ఉంది. ఈ గృహానికి ప్రతి నెల 5 రూపాయల నుంచి 500 వరకు తమ వంతు సహాయంగా ఇచ్చేవారు 2000 మంది ఉన్నారు. ఇందులో సచివాలయం, పిఎఫ్ ఆఫీస్, ఆప్కో ఉద్యోగులే ఎక్కువ. ఈ అనాథ గృహంలో ఆర్ఫన్స్గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మంచి ర్యాంకుల్లో చదువుకుంటూ బాగా అభివృద్ధిలో కోసం విషయాన్ని మనకు తెలిసినప్పటి నుంచి మేము తెలుసుకుని మా జీవితంలో కొంత భాగాన్ని నెలకింత అని వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం వల్ల ఒకరి కోసం అందరూ, అందరం కోసం ఒకరు అనే ఒక గాంధీ గారి సిద్ధాంతం ప్రకారంగా సమాజంలో ఎంత ఎక్కువ మందిని చదువుకునే వాళ్ళని తయారు చేయడం కోసం నా వంతు కృషిని మేము చేయడంలో భాగంగా మేము ఆనందంగా ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. ఒక శతాబ్దపు చరిత్రను మూటగట్టుకోబోతున్న అనాథ విద్యార్థి గృహంలో వార్డనే కాదు, కనీసం అటెండర్ కూడా ఉండడు. అసలు అలాంటి అజమాయిషీ కనిపించదు. కానీ అంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగిపోతూ ఉంటుంది. పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్. అదెలా మీరే చూడండి. ఇక్కడ అమ్మా, నాన్న, అన్న, తమ్ముడు, మేనేజర్, ఆఫీసర్ అన్ని విద్యార్థులే. కలిసి వండుకుంటారు, కడుపు నిండా తింటారు. నెల నెల క్రమం తప్పకుండా ఆఫీసులకు వెళ్లి చందాలు వసూలు చేసుకుంటారు. ఆ ఇంటికి అవసరమైనవన్నీ కొంటారు. మిగతా మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ప్రతి పైసాకు లెక్క రాస్తారు. నేను 5 సంవత్సరాల నుంచి వీళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం వీళ్ళ దగ్గర యాక్టివిటీస్ నేను అన్ని అబ్జర్వ్ చేస్తాను. ఈ ఇక్కడ చదివిన పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు సంపాదించారు. గత సంవత్సరంలో కొంతమంది పిల్లలు ఇన్ఫోసిస్, ఐబీఎం పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్టులకు వెళ్ళారు. ఎలక్ట్రిసిటీ బోర్డులో సెలెక్ట్ అయ్యారు. అంటే వీళ్ళకు చదువుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మనం ఈ అవకాశం కల్పించడం వల్ల పిల్లలు అభివృద్ధి చెందుతున్నారు.
ఆ సంస్థ నుంచి ఎంతో మంది పిల్లలు మంచి మంచి చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వచ్చారు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా పిల్లలు చదువుకుంటున్నారు. మా వంతు సాయంగా చంద్రుడి కోనూరు పోగులాగా కొంచెం సాయం చేస్తున్నాం, కానీ 10 మంది చేసే సాయం వాళ్ళందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి వాళ్ళు ఇంకా పైకి రావాలి. ఇక్కడ ఉంటున్న విద్యార్థులకు ఎగ్జామ్ ఫీజు నుంచి పుస్తకాలు, ప్రయాణాల ఖర్చుల వరకు అన్ని గృహమే సమకూరుస్తుంది. ఇంటర్వ్యూలు, పరీక్షల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా చదువుల నిధి కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఏ ఒక్కరి నోటి వెంట అనాథ అనే మాట వినిపించదు. అంతెందుకు, ఇంత చూసిన మనం అనగలమా వీళ్ళని అనాథలని? ఒకటి, దీనిలో కరప్షన్ అవాయిడ్ చేయడానికి ఎంప్లాయీస్ నుంచి చేయలేదు, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ వ్యక్తిత్వం డెవలప్ కావాలి. డిగ్రీ ఫాదర్ మదర్ లేరు, డిగ్రీ అయిపోగానే చాలామందికి మేము అవకాశం కల్పించాం. ఎంఎస్సీ కానీ ఎంసీ కానీ వస్తే కల్పిస్తాం. అది కూడా ఎక్స్ట్రా డిసిప్లిన్ ఉండాలి. తర్వాత వారికి అకౌంట్స్ మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేషన్, ప్రోటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ అనేది నేర్పుతా ఉన్నాం. ఇంటర్వ్యూలో తప్పనిసరిగా సెలెక్ట్ అవుతారు. అనాథాలంటే ఇప్పుడు సిటీలో అందరు జాయింట్ ఫ్యామిలీస్ ఉండి వాళ్ళు ఎక్కడెక్కడ ఉండి అమెరికాలో అక్కడికి ఉంటారు. కానీ ఇక్కడ మాకు మా కమిటీ మెంబర్స్ ఒక తల్లిదండ్రులాగా, మా ఫ్రెండ్స్ అందరు మా అన్న తమ్ముళ్ళలాగా ఎనీథింగ్ వీ కెన్ షేర్ అన్నట్టు. సో మాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ అనేది ఎప్పుడు రాదు. ఈ హాస్టల్లో మాత్రం నాకు నేర్పింది ఏంటంటే ఒక వ్యక్తి శారీరక, మానసికంగా, భౌతికంగా ఎదుగుదలకు ఈ హాస్టల్ ఎంతో ఉపయోగపడుతుంది. ప్లస్ ఒక బయట ఉండే ఒక అన్న చెల్లెలు, తల్లి లేదు తండ్రి లేదు అన్న భావన కలుగుతుంది. అందులో ఏంటంటే సోదర భావం అనేది ప్రతి వ్యక్తిలో ఉంది. ఆ ఇంట్లో వాళ్ళ దూరం అయిందనే బాధ కన్నా ఇంకా చాలా మంది సమకూరింది అనేది సంతోషం ఎక్కువగా ఉంటుంది. ఎంత ఆప్యాయత వాళ్ల మధ్య పెనవేసుకోకపోతే అంత ఆత్మ సంతోషం కలుగుతుందో కదా. ఇంత ఉన్నతమైన వ్యవస్థను అన్ని తామై నడిపిస్తూనే ఉన్నత విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఎంత పట్టుదల కావాలి. అందుకే ఇక్కడికొచ్చి ఉచితంగా పాఠాలు బోధించే టీచర్లు అంటారు, ఈ పిల్లల కళ్లలో ఏదో సాధించాలనే కసి ఉంటుందని. ఇక్కడ పిల్లలు యాక్చువల్గా మంచి డిసిప్లిన్ ఉంటుందండి, నేర్చుకోవాలనే తపన ఉంటుంది. చాలా వరకు మనం ఏ కార్పొరేట్ కాలేజెస్లో ఎక్కడ చూసినా కూడా పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులు పోషిస్తూ ఉంటారు. వాళ్ళలో ఒక క్యాజువల్నెస్ అనేది ఉంటుంది, క్యాజువల్ యాటిట్యూడ్ ఉంటుంది. కానీ వీళ్ళలో ఒక సీరియస్నెస్ ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి, నేను చదువుకోవాలి, నేను కష్టపడాలి, నేను బాగుపడాలి, ఈ సమాజంలో ఒక మంచి వ్యక్తిగా తయారు కావాలి, సమాజానికి నేను ఉపయోగపడే వ్యక్తిలా తయారు కావాలి. అలాంటి క్వాలిటీస్ పిల్లలు ఎక్కువగా ఉంటాయండి. అయితే విద్యాదానంతో పాటు జీవితాన్ని బోధిస్తున్న ఈ గుడి మాత్రం అద్దె ఇళ్ల చుట్టూ తిరుగుతుంది. సొంత భవనాన్ని నిర్మించుకుని కనీసం 400 మందికి ఆశ్రయం కల్పించాలనేది ఈ గృహం సంకల్పం. అదే జరిగితే ముఖేత్కర్ ఆత్మకు అభిషేకం చేసినట్టే. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్నా అన్న జీవన సూత్రాన్ని మీరు కూడా ఆచరణలో పెట్టాలనుకుంటే ఇక్కడ సరస్వతి పుత్రులను ఆశీర్వదించవచ్చు. మరో 100 మంది అనాథ విద్యార్థులకు దారి కూడా చూపించవచ్చు. తమలాంటి ఒకే గూటి పక్షుల్ని సొంత బిల్డింగ్ లో చదువుల నిలయాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న వీరి కోరిక నెరవేరాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ మహబూబ్ నగర్ వెంకటేష్ తో దినకర్, సాక్షి టీవీ, హైదరాబాద్. పేరుకి అనాథ విద్యార్థి గృహమే, కానీ అదొక అనురాగాల లోగిలి, మనసుకు వెలుగునిచ్చే జాబిలి, జీవిత పాఠం చెప్పే బడి గుడి. ఇంత గొప్ప ఆశయానికి బీజం వేసిన ముఖేత్కర్ కు 2 చేతులెత్తి నమస్కరిస్తే అది మన సంస్కారం. ఆయన ఆశయానికి గుడి కడితే మాత్రం అదొక సామాజిక బాధ్యత, అవసరం. ఎంతో మంది విద్యార్థులకు జీవితాల్ని దర్శించే అవకాశం. కమలాన్ని వణికిస్తున్న లిబర్ హార్న్ రిపోర్ట్ పై స్పెషల్ స్టోరీ చిన్న బ్రేక్ తర్వాత.